నా పేరు రాములు. మా పాప పేరు ప్రణతి. మా పాప తాత కూడా ఇంకొక పాప కూడా ఉన్నది, ఇద్దరు ఫ్రెండ్. ఒకటే క్లాస్ కాదు, ఒక క్లాస్ ఆమె చిన్నది, ఒక క్లాస్ పెద్ద మా ఆమె. అయితే వాళ్ళు ఇక్కడ ఊర్లో కలిసి చెరువు దగ్గరికి వెళ్దామని అందరూ వాళ్ళు దోస్తులు వెళ్ళిపోయారు. వాళ్ళు పోయిన తర్వాత చెరువులు ఆడుకునే ఆట ఆడారు. ఇంత ఇంత ఆ పాపలు ఇద్దరు లోపలికి పోయారు. ఈ పాపలు బయట ఉన్న పాపలు మునిగిన దగ్గర చెప్పలేరు, వెళ్ళిపోయినాకనే మొత్తుకున్నారు. అప్పుడు నాకు వేరే వాళ్ళు కాల్ చేసిండ్రు. వేరే వాళ్ళు అంటే మా పాలెమనే మా మరదలు అవుతుంది, ఆమె బట్టలు ఉతుకొని పోయినారు. వాళ్ళు మునిగిన తర్వాత తేలని తర్వాత కొంచెం బావ మన పండమ్మ ఇట్లా నీళ్ళులా మునిగిపోయింది, కనిపిస్తలేదు బావ అని కాల్ చేసింటే దీనికి వచ్చి బండి నా దగ్గర నుండే నా బండి తీసుకొని ఇంటికి వెళ్ళి తొందరగా వెళ్ళిపోయే వరకల్లా కనిపించలేదు. నేనే ఇవే బట్టలు ఇట్టనే మునిగి 10 మునుగులు మునిగిన తర్వాతనే నాకు 2 బొడిపెన్నెలు నా కాళ్ళ 2 బొడిపెన్నెలకు దొరికితే 2 బొడిపెన్నెలు ఇట్లా చెవులక్కడ దంతలకు ఇట్లా పట్టుకొని పైకి వచ్చేసింది. పైకి వస్తుంటే బరువు అయిపోతుంటే మళ్ళీ మునుగుతుంటే కాళ్ళ నడుమ నా నెత్తి జరగట్టుకునే వెనుకలు కొన్ని దొరికినాయి ఇట్లా కొద్దిగా మామూలుగా. అవి పట్టుకొని వస్తే మా పాపనే ఉంది. ఇప్పుడు గడ్డ మీద తెచ్చిన తర్వాత అలుగుల దిండు మీద వండేటి ఇట్లా ఒత్తితే కొన్ని నీళ్ళు వెళ్ళినాయి అన్నది. అప్పుడే కారు వచ్చేసింది. ఆ కారు తీసుకొని కోచికి వెళ్ళిపోయినాం. డాక్టర్లు ఏమన్నారు అయిపోయిందని చెప్పేసి. ఆ తర్వాత ఇంకో పాప కూడా వచ్చేసింది. ఆ పాపని తీసిన కూడా వీళ్ళ ఫ్రెండే ఆ పాప కూడా చనిపోయిందని చెప్పేస్తే అదే కారులో తీసుకొని ఇంటికి వచ్చేసింది. మా అన్న కూతురు, మా అన్నకి 2 కూతుర్లు, ఒక బాబు. అయితే ఈరోజు 12 గంటలకు మా చేనుకి వెళ్దామని వెళ్తుంటే అక్కడ కాలువ వాడుతుంటే వాళ్ళు దాటడానికి వెళ్తుంటే ఆ వాగులో కాలు జారి ఫస్ట్ ఒక పాప పడిపోయింది. ఆ పాప పడిపోతే ఆ పాప మునిగింది. ఆ పాప దగ్గర ఇంకో పాప కూడా పడ్డది. ఆ పాప కూడా మా 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 అన్న కూతురు వాళ్ళ ఫ్రెండే. దాని తర్వాత మా పెద్దమ్మాయి కూడా అందులోనే పడ్డది. ముగ్గురు పడి అటే వెళ్ళిపోతుంటే ముగ్గురు పడ్డారు. ఇంకో పక్కన ఉన్న వాళ్ళు చూసి మా పెద్దమ్మకు చీరేసి గుంజిండ్రు. ఇంకో చిన్న 2 అమ్మాయిలు వాళ్ళు కొట్టుకుపోయారు. ఇంకా అందులో అందులోనే చనిపోయారు. చాలా బీద కుటుంబం. మా అన్నకు ఏమి ఏది లేదు, ఫార్మర్ చిన్న ఉండదు, ఒకటే ఎకరా భూమి, ఏం చేసుకోలేకపోతున్నాడు. కాబట్టి మీరు ఏదైనా మీ వంతు సాయంగా ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నా. మా అమ్మాయి చాలా మంచిది. అందరిని ఆప్యాయంగా పలకరించి అందరితోని మంచిగా ఉండే అమ్మాయి. చాలా మిస్ అవుతున్నాం. ప్రణిక అనే అమ్మాయి చేను కాడికి పోదామని పోయినది. ఆడ అలుగు చెరువు కట్టపోతే పోవాలి చేను దగ్గరికి. అయితే అలుగు దగ్గర పోయి ఏం చేసిందంటే అలుగులో నీళ్ళు వస్తుంటాయి. ఆ నీళ్ళని చూద్దామని పోయింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయితో పాటు ఇంకో అమ్మాయి 2 3 పిల్లలు పోయారు. పోతే ఆ అమ్మాయి కాలు పెట్టింది, జారిందాడు, ఆ మాత్రం లోపల పోయి పడ్డది. ఇక వాళ్ళకు తెలియదు, వేరే పిల్లలు వచ్చి ఫోన్లు చేసి వాళ్ళకి ఆల్రెడీ చెప్పారు. చెప్పినాక తల్లిదండ్రికి ఫోన్ చేశారు. తండ్రి పేరు రాములు, తల్లి పేరు లక్ష్మమ్మ. వాళ్ళు తెలియదాడు, వాళ్ళు బండి తీసుకొని పోయారు. ఆడికి పోయినాక వాళ్ళు చూస్తే ఏముండదు, లోపల పోయి ఆ నీళ్ళలో పడ్డారు. అక్కడనే పోయి మునిగిపోయారు లోపల. వాళ్ళు పోయి తండ్రి గిట పోయి మునిగి ఈత పడి బయటికి తీసుకొని వచ్చారు. ఇక అందులో బయటికి తీసుకొని రాదు, నీళ్ళలోకి వెళ్ళి తీసుకొని బయటకు వేసేట్టుకల్లా నీళ్ళు కక్కించినట్లయితే ఏమి జర ఆశ లేకుండా దవాఖానా గిట్ల తీసుకుపోతే ఆడికి అయిపోయింది, ఆమెకు ప్రాణం పోయింది. అందులోనే ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇక వాళ్ళకు ఏం చేయడానికి అర్థం కాలేదు. ఇక సరే, గ్రామం నుంచి మేము కూడా పెద్దలందరూ వచ్చారు. అందరూ వాళ్ళ తరపుని గవర్నమెంట్ తరపు నుంచి ఏమన్నా బెనిఫిట్ సహాయం కావాలని ఒకటి కోరిక. సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మా పిల్లలకు స్కూలు, ఆమె దుద్యాల మండల్ స్కూల్కి పోతుండే, విలేజ్ దుద్యాలకు రోజు నడుచుకుంటూ వచ్చేటోళ్ళు. వాళ్ళకు ఆల్రెడీ ఒక సైకిళ్ళు కూడా ఇచ్చారు ఆల్రెడీ. ఇక సైకిల్ మీద పోతుంటే ఈరోజు దసరా పండుగ సెలవులు ఉన్నందుకు ఆల్రెడీ చేనుకు పోదామని పోయిన తర్వాత అందులోనే మా చేనులో పోయి చూద్దామని పోయింది, చెల్లబడ్డది. బయటికి తీసేసారు, అంతే సమస్య. సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఆర్థిక సాయం వలన ఏమన్నా సహాయం చేయవాలని మా యొక్క కోరిక. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.